అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం ఫుల్‌గా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను. సో, మీరందరూ కూడా ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము ఇల్లు క్లీనింగ్‌తో స్టార్ట్ చేద్దామండి. వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా! అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనమాట. ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుందాము. ఈ 1 వీక్ ఉంది కాబట్టి ఇంకా 25th నుంచి ఫస్ట్ శుక్రవారం అయితే పడిందనమాట. సో, 25th నుంచి శ్రావణ మాసం కాబట్టి ఈసారి శుక్రవారము శ్రావణ మాసం వచ్చింది. చాలా శుభప్రదం అంటండి. ఈసారి శ్రావణ మాసం వచ్చేసి 5 శుక్రవారాలు వస్తున్నాయి. 4 మంగళవారాలు అయితే వస్తున్నాయన్నమాట. ఆగస్టు 8దో తారీఖు వచ్చేసి వరలక్ష్మి వ్రతం పడింది. ఎవరికైనా అడ్డాలు వచ్చేసి లేడీస్ ప్రాబ్లమ్ ఉంటుంది కదండీ! ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చి చేసుకోలేకపోతే ఆగస్టు 8దో తేదీ, ఆగస్టు 8 తర్వాత నెక్స్ట్ వీక్ 15వ తారీఖు అయితే వస్తుందన్నమాట. సో, ఆ రోజు కానివ్వండి, లేదా ఆ పై వారం ఇంకా మనకు 5 వారాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వారం చెయ్యరు వరలక్ష్మి వ్రతాన్ని. సో, సెకండ్ వారం నుంచి ఎప్పుడైనా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి, అలంకారాలు, హంగు ఆర్భాటాలు, ఈ తాంబూలాలు, ఆ రిటర్న్ గిఫ్ట్లు అనుకోకుండా ప్రశాంతంగా మనకున్న దానిలో మనం చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు ఎలా అయితే పద్ధతిగా ఉన్న దాంట్లో శుచి శుభ్రతతో మనస్సులో నిండుగా భక్తితో ఎలా అయితే పూజ చేసేవాళ్ళో మనం కూడా ఈసారి నుంచి అలా ట్రై చేద్దాము. ఎకో ఫ్రెండ్లీ గణేష అని పెద్ద పెద్ద విగ్రహాల నుంచి చిన్న చిన్న అడుగు విగ్రహం నుంచి మొదలుపెట్టడము స్టార్ట్ చేసాం కదా మనము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి మానేసి ఇప్పుడు మట్టి విగ్రహాలనే యూజ్ చేస్తున్నాం. అలాగే వరలక్ష్మి వ్రతం అంటే అలంకారాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, చీరలు, పట్టు చీరలు, నగలు అవి ఇవి కాకుండా చక్కగా మనం కూడా చిన్న విగ్రహం పెట్టుకొనైనా ఒక పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకొనైనా సరే హ్యాపీగా కుటుంబం అంతా సంతోషంగా ఎటువంటి గొడవలు పడొద్దు. ఫస్ట్ ఏ విషయం కోసం కూడా ఇంట్లో గొడవలు పడకుండా హ్యాపీగా పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు, హస్బెండ్, వైఫ్, పెద్దవాళ్ళు అందరం కలిసి వరలక్ష్మి వ్రతాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాము. ఎకో ఫ్రెండ్లీ గణేష ఛాలెంజ్ లాగా ఎక్కువ హంగు ఆర్భాటాలకు పోకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్ మెథడ్లో మనము పూజ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఎలాగో మన దగ్గర వరలక్ష్మి వ్రతంకి లాస్ట్ ఇయర్ వస్తువులు చాలా ఉంటాయి. డెకరేషన్ కానివ్వండి, నగలు కానివ్వండి, అవన్నీ యూస్ చేసుకొని చాలా సింపుల్గా భక్తితో మంత్రబలం చాలా ఇంపార్టెంట్ అండి. మంత్రాలు, లలితా సహస్రనామము, స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకుందాము. కుంకుమ కంటే మనకి మంచి సౌభాగ్యం, బంగారం ఇంకోటి లేదు ఒక స్త్రీగా. కాబట్టి ఇవన్నీ చేసుకుందాము. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎలాగ సింపుల్గా పాతకాలం పద్ధతిలో ఎలా పూజ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.